నమస్తే అండి. చెప్పండి. ఏం చేస్తుంటారు? మేము వ్యాపారం చేస్తాం. టెంట్ హౌస్. ఓకే. ఏ పార్లమెంట్ వస్తుంది? మెదక్లోనా? మీది ఏది పార్లమెంట్? మాది మెదక్ పార్లమెంట్. మెదక్ పార్లమెంట్. ఓకే. ఇప్పుడు మెదక్లో ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ అన్ని పార్లమెంట్లో ఈ పార్లమెంట్ నుండి చూసుకుంటే ముఖ్యంగా అటు బీజేపీ నుండి రఘునందన్ రావు ఉండు, కాంగ్రెస్ నుండి నీలం మాధవ్ ఉండు, ఇటు బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉండు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? రఘునందన్ రావు గెలుస్తాడు. ఎందుకు? ప్రజల మనిషి పని చేస్తాడు, ఆయన ప్రజల కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి గెలుస్తాడు. కానీ మన గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిందా? మొన్న ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ఓడిపోయిందని ఇలా గెలవడానికి ఏముండదు. ఒకదానికి పొంతనే ఏముండదు. అవి పార్లమెంట్ ఎన్నిక, ఇవి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నిక డిఫరెన్స్ ఉంటుంది. అందులో ఓడిపోయినప్పుడు ఇలా గెలవరని ఏం లేదు, గెలుస్తారని ఏం లేదు. దానికి దీనికి డిఫరెన్స్ బాగుంటుంది. ఓకే. గ్రామ స్థాయిలో చూసుకుంటే అందరు కాంగ్రెస్ వైపు చూస్తారని చెప్పేసి అన్నారు కదా. ఈ 120 రోజులలో కాంగ్రెస్ అనేక మార్పులు తీసుకొచ్చిందని చెప్పేసి అంటారు. ఆ మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండ్రు, కానీ ఇంకా వాళ్ళకు అవగాహన లేదు. వాళ్ళదే కరెక్ట్ లేదు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 3-4 ఇంప్లిమెంట్ అయినాయి. అవి కరెక్ట్ కాలే. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి క్యాబినెట్కి పొంతన లేదు. మీరు చూడండి, ఎప్పుడైనా వినేటప్పుడు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు, క్యాబినెట్ ఉన్న మంత్రి ఒక ఆయన మాట్లాడతారు. అంటే వాళ్ళకే పొంతన లేదు. మనకు ఎట్లా అర్థమైతే ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తారనేది? ముఖ్యమంత్రి మాట్లాడిన మాటనే క్యాబినెట్ ఉన్న మన మినిస్టర్ మాట్లాడడానికి ముఖ్యమంత్రి మాట్లాడడానికి తేడా ఉండదు. మీరు చాలా తేడా ఉంటుంది, మీరు చూడండి. కాబట్టి వాళ్ళకే ఐక్యత, వాళ్ళ చెప్పే దాంట్లో ఐక్యత లేదు అనిపిస్తుంది. కొన్ని చెప్పిండు, డిసెంబర్ 7 తారీఖు 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షలు మాఫీ చేస్తాడు. చేయలే, ఇక అయిపోయినట్టే. ప్రజలంతా ఆలోచిస్తారు, చిన్న వాటికని కాదు. నువ్వు 2 లక్షలే చేస్తానంటే ఎవరు చేయమని అడిగిరా? ప్రజలు నీకు 2 లక్షలు చేయమని 1 లక్ష చేస్తారు ఎదుండి. ఆ లక్ష చేస్తే మంచిగా ఉంటుండే. 2 లక్షలు చెప్తే అందరం ఇట్లా నిలబడి చూడబడుతుంది. ఏం లాభం? చేస్తాడు, ఇంకా మెల్ల చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అదే ప్రజలు నమ్మన్నా, నమ్మితే చేస్తారు. ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉండగా అందులో 6 నియోజకవర్గాలు బీఆర్ఎస్, 1 మాత్రం కాంగ్రెస్ ఉంది. అసలు బీజేపీ ఎమ్మెల్యే లేరు ఈ పార్లమెంట్. బీజేపీ గెలుస్తుంది. బీజేపీ చూడండి, మళ్ళీ కూడా ఎలక్షన్ తర్వాత రండి. ఎందుకంటే కరీంనగర్ కూడా పోటీ చేసినప్పుడు బండి సంజయ్కి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే. మరి అక్కడ ఓట్లు ఎందుకు వేసారు? ఎందుకు గెలిపించారు బీజేపీ? అదే కవితని నిజామాబాద్లో మొత్తం బీఆర్ఎస్ కదా, మరి అప్పుడు ఎందుకు గెలిపించారు 18లో? ఒక ఎలక్షన్ పొంతలు ఉండదు. ప్రజలు ఆలోచించుకుంటారు ఎవరికి ఓటు వేయాలి. వాళ్ళ నాయకులు ఏమనుకుంటారంటే మేము తెలియపరులం అనుకుంటారు. ప్రజలు ఇంకా తెలియపరు ఎవరికి ఓటు వేయాలని. ఈ పార్లమెంట్ చూసుకుంటే హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన ట్రిబుల్ షూటర్ అంతా ట్రబుల్లో పడ్డారు. ఎవరికి ఏమని అనవలసిన అవసరం లేదు, గెలుస్తుంది బీజేపీ. ప్రజలు విజ్ఞులు, వాళ్ళు వేస్తారు ఓటు. ఇప్పుడు నాయకులు మారుతారు కానీ ప్రజలు మారాలి. నిన్నున్నోడు అండకు పోయినా, అండున్నోడు ఇళ్ళకి వచ్చాడు. ప్రజలైతే ఓలే ఎట్లనే ఉన్నారు, ఓటు ఎట్టేద్దామని. అందరూ ఏమనుకుంటారు, పెద్ద లీడర్ అండకు పోయినా ఇళ్ళకు పోయినా అంటారు. ఇళ్ళకు పోయినా ఏముండదు. ప్రజల స్టాండ్ లో వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ గెలుస్తానంత బలంగా ఎట్లా చెప్పగలుగుతారు? ఏం చేస్తారు? నాయకుడు మంచోడు, ప్రజల తరఫున మాట్లాడతాడు. నాయకుడు అంటాడు గొడ్డలు పట్టుకొని లేకపోతే గనులు పట్టుకొని తోవడు. మాట్లాడి ఏమన్నా అవసరం ఉంటే తెస్తాడు, సమస్యలు పరిష్కరించేవాడు నాయకుడు. బాగా పనిచేస్తాడు మొత్తడా? ఏమన్నా తట్టలు మొత్తడా లేకపోతే సంచులు మొత్తడా? ప్రజల తరపున మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించడం నాయకుడు. అట్లా తీసుకుంటే ఈయన బ్రహ్మాండంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడు. వైస్లెస్ ఆయన ప్రజల గొంతు అని ప్రజలు నమ్ముతారు. నమ్మకపోతే అది ప్రజల అదృష్టం, మనం ఏం చేయలేము. మన దుబ్బాగా ఉడగొట్టుకురు, బాధపడుతున్నారు. ఎందుకు ఉడగొట్టుకున్నాము, ఏమైందంటే 1,00,000 ఆలోచనలు ఉంటే చేసుకుంటుంటారు. అట్లా ప్రజలు చాలా విజ్ఞులు, నాయకులే తిరమర చేస్తారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే మాకు ఒక 15 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి అటు కాంగ్రెస్ ఒక నినాదాన్ని ఎత్తుకుంది. వాళ్ళ నినాదం ఏం పని చేయదు. కాంగ్రెస్ వాళ్ళకి 17 ఇద్దాం. ఏడికి పోవాలి? కాంగ్రెస్ వాళ్ళు మోడీ దగ్గరికి పోవాలి. ఆయన ఏం చెప్తాడు? కొట్లాడి తెచ్చుకుంటాం నిధులు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఇక్కడ గెలిచిన చెప్తుండ, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి దుబ్బాకలు గెలిచిన మొన్న. అది ప్రజలు ఆలోచించుకుంటారు, ఎక్కడ ఎవరు ఉండాలని అక్కడనే ఉంచుతారు. ఓకే. కానీ మెదక్ ఇంతవరకు టీఆర్ఎస్కు ఒక బలమైన కంచుకోటగా ఉంది కాబట్టి వాళ్ళు నిన్న కేసీఆర్ కూడా ఈ ప్రాంత ప్రజలను అందరినీ కలవడం జరిగింది. ఆ ప్రభావం ఏం చూపించారు బీఆర్ఎస్ వైపు? నాయకులు పోతున్నారు, ప్రజలు ఎందుకు పోతారు? అందరు పోయినామని చెప్పేసి అంటారు. అందరూ పోవడానికి ఉంటుంది ఇట్లా మీడియాలో, కానీ ఏముంటుంది ప్రజల జాలని ఉంటారు. ఆ ఎఫెక్ట్ ఏం పడదంటారా? ఎఫెక్ట్ ఏం వాళ్ళకి విన్నింగ్ అవుతారు అంతే. ప్రభుత్వ ఉద్యోగులు కూడా 106 మంది మన సస్పెండ్ అయ్యారు. అది వాళ్ళు దాన్ని ఏమంటారు, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఎట్లా మీటింగ్ అరేంజ్ చేస్తావు? నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పిలుస్తావు? నువ్వు తీసుకుంటున్న పర్మిషన్ తీసుకున్నావు, అది ఎవరు చేసినా నేరమే కదా. రేపు రఘునందన్ రావు చేసినా, రేపు ఇంకో నీలం మధు చేసినా, నువ్వు పర్మిషన్ తీసుకోకుండా పెట్టి నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి ఇస్తా అనుకున్నావు, ఏం మభ్య పెడదాం అనుకున్నావు, తప్ప కాదు అది? చట్టంలో తప్ప కాదు అది? ఎవరు చేసినా తప్పే, రఘునందన్ రావు చేసినా తప్పే. కాబట్టి కేసులు అయినాయి, కేసు చట్టం దాని పని చేస్తుంది. పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. మొత్తం అయితే రఘునందన్ రావు గెలుస్తాడు.
పక్కా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడనే కాదు, తెలంగాణ మొత్తంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. బీజేపీకి కాంగ్రెస్ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు 1 month అయితే తెలుస్తుంది. ఎన్ని స్థానాలు గెలుస్తాయి అనుకుంటారు? 10 అయితే పక్క, 10 మీదనే కానీ లోపల రావాలనుకుంటున్నాం మేము. పక్క అంత బలంగా ఎందుకు నమ్ముతారు అసలు? ప్రజలు అట్లున్నారు, బీజేపీ వైపు ప్రజలు ఉన్నారు. నేను చెప్పడం కాదు, ప్రజలే బీజేపీ వైపు ఉన్నారు. అంటే ఏ రకంగా ఉన్నారు? నరేంద్ర మోడీ పరిపాలన చూసి ఇప్పుడు వీళ్ళు పరిపాలన చేసిన నుంచి ఒక్కసారి యుద్ధం జరగలేదు, ఎలాంటి గొడవలు లేవు, రామ మందిరం కట్టిండు. ఇది ప్రజలు నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు, ప్రజలు అట్లా ఉన్నారు. నేను చెప్పినా నువ్వు చెప్పినా ప్రజలు వినరు, అరే బాగానే ఉంది అంటారు. ఓకే, మొత్తం మీద ఈ పల్లెటూరు ప్రాంతాలలో బీజేపీ వైపు ఉంటారు అనుకుంటారు. ఉంటారు, మొన్న వేస్తారు, ఇప్పుడు కూడా ఇస్తారు. మళ్ళీ బీజేపీ అంటే బీజేపీకి వేస్తారు అని నమ్మకం మాకు ఉంది.